హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇండియన్ సొసైటీ. మరి ఇందులో భాగంగా మనం ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ 1 చూసాము. ఇది గ్రాండ్ టెస్ట్ 2 అండి. ఓకేనా? సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే మనం చూడబోతున్నాము. ఇవన్నీ కూడా మన యొక్క గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, కోర్స్ తీసుకున్న వారికి సో మీకు అక్కడ కనిపిస్తాయి. హే గాయ్స్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. మరి ఎనీ ఫుల్ కోర్సు 390 రూపీస్కి అందజేస్తున్నామండి. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎస్సి చాలా వరకు ఉన్నాయి. సో ఆర్ఆర్బీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ. ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీ. 50,000 క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి. ఈ అవకాశం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో ఇక కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. క్రింద ఇవ్వబడిన వాటిలో ఆగస్ట్ కోమ్ట్ శాస్త్రాలన్నింటినీ ఏ వరుస క్రమంలో అమర్చాడు అనే అంశానికి సంబంధించి సరైన సమాధానం ఏంటి? ఆగస్ట్ కోమ్ట్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త మరి ఆ కాలంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నింటినీ కూడా క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఒక ఆర్డర్లో అమర్చడం జరిగింది. మరి క్రింద ఇవ్వబడినటువంటి ఏ అంశము సరైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. గణిత శాస్త్రము ముందు వరుసలో ఉంటుంది. తర్వాత ఖగోళ శాస్త్రము, తర్వాత భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, సమాజ శాస్త్రము. వీటన్నిటిని కూడా ఒక వరుస క్రమంలో అమర్చిన వ్యక్తి ఎవరండి? ఆగస్ట్ కోమ్ట్. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాటిని సరిగ్గా జతపరచండి. 3 దశల పరిణామ సిద్ధాంతం, ఆత్మహత్య సిద్ధాంతం, సామాజిక పరిణామ సిద్ధాంతము. ఎవరు ప్రతిపాదించారు వీటిని? స్పెన్సర్, కోమ్ట్, దుర్క్హైమ్. సో చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1వది 3 దశల పరిణామ సిద్ధాంతం ఆగస్ట్ కోమ్ట్. నెక్స్ట్ ఆత్మహత్య సిద్ధాంతము ఎవరండి? దుర్క్హైమ్. నెక్స్ట్ సామాజిక పరిణామ సిద్ధాంతాన్ని హెర్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించడము జరిగింది. ఈ సిద్ధాంతాలకు సంబంధించి 1 మార్కు కంపల్సరీ వస్తుందండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్రింద ఇవ్వబడిన వాక్యాలలో సమాజ శాస్త్రము మరియు దాని నిర్వచనాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది ఏంటి అని అడుగుతున్నారు. సో ముందుగా ఆన్సర్ చూస్తే 1వది సరికాదటండి. మరి మిగతావన్నీ చూద్దాం. సమాజము ఉన్నతమైన అభివృద్ధి చెందిన దశకు చేరుకోవాలంటే అది సామాజిక నిర్మితిలోనూ ప్రాకార్యాలలోనూ సాధారణ స్థితి నుంచి సంక్లిష్ట స్థితికి మార్పు చెందాలని స్పెన్సర్ అభిప్రాయపడ్డారు. ఆప్షన్ సి. సమాజాలు మిలిటరీ స్థాయి నుంచి పారిశ్రామిక స్థాయికి పరివర్తన చెందుతాయని స్పెన్సర్ అభిప్రాయపడ్డారు. ఆప్షన్ డి. స్పెన్సర్ సామాజిక ఆవిర్భావాన్ని వ్యక్తి శ్రేయోవాద ఉపయోగితావాద దృక్కోణంలో నుంచి పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా సరైనవండి. బి, సి, డి. ఏ అనేది తప్పు. ఓకే. ఏ అనేది ఎందుకు తప్పు చూద్దాం. సామాజిక వ్యవస్థలో వ్యక్తి కంటే సమాజమే ముఖ్యమైనదని స్పెన్సర్ అభిప్రాయపడ్డారండి. లేదు, సామాజిక వ్యవస్థలో వ్యక్తి కంటే సమాజం ముఖ్యమైనది కాదండి, వ్యక్తే ముఖ్యమైనది. ఎందుకంటే వ్యక్తుల సముదాయమే సమాజం కాబట్టి. ఓకే. నెక్స్ట్ వన్. జిమ్మెల్ ప్రతిపాదించిన సంఘర్షణ సిద్ధాంతం ప్రకారము ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. జిమ్మెల్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త సంఘర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరి దాని గురించి క్రింది వాటిలో సరికానిది ఏంటండి? చూద్దాం. సంఘర్షణ, శాంతి అనేవి సామాజిక వాస్తవికత సమాంతర రూపాలు. ఆప్షన్ బి. సంఘర్షణ అనేది సంపూర్ణంగా నిర్మాణాత్మకమైనది, విఘటనాత్మకమైనది. నెక్స్ట్ సంఘర్షణ రుణాత్మక అంశాల కంటే ధనాత్మక అంశాలే ఎక్కువగా నిబిడీకృతమై ఉంటాయి. సంఘర్షణ రహిత సమాజము అసాధ్యము. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే. సరికానిది ఏంటి? సంఘర్షణ అనేది సంపూర్ణంగా నిర్మాణాత్మకమైనదిగా విఘటనాత్మకమైనదిగా ఉంటుందనేది తప్పు. ఓకేనా? సో ఏ, సి, డి అనేవి సరైనవి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి మరియు సరికాని దానిని గుర్తించండి. ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ. సమాజము సామాజిక సంబంధాల అల్లిక సముదాయం ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తుల సమూహాలతో కూడుకుని ఉంటుంది. ఆప్షన్ బి.
నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అనేది సమాజం అత్యావశ్య లక్షణం కాదు. నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అనేది సముదాయము ప్రధాన లక్షణం. నెక్స్ట్, సమాజం సముదాయం అనేవి రెండు అమూర్త భావనలు. ఆప్షన్ డి. సామ్యత భిన్నత్వం అనేవి సమాజ సముదాయము రెండింటిలోనూ కూడా ఉంటాయి. మరి క్రింది వాటిలో సరికానటువంటిది ఏంటంటే ఆప్షన్ సి అండి. ఓకే, సమాజం సముదాయం అనేవి రెండు అమూర్త భావనలు అనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, సామాజిక నిర్మితికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. సామాజిక నిర్మితికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది చూద్దాం. మానవులు సామాజిక నిర్మితిలో అంశాలుగా ఉంటారు. సమాజంలో అనేక సమూహాలు, వ్యవస్థలు, పాత్రలు, వాటి స్థితులు క్రమమైన పద్ధతిలో ఇమిడి ఉండి సమాజానికి ఒక రూపాన్ని, నిర్మితిని ప్రసాదిస్తాయి. ఆప్షన్ 3, కాలక్రమంలో మానవ సమూహాల నిర్మితులు నెక్స్ట్ పరివర్తన చెందకుండా యథాతథంగా ఉంటాయి. ఆప్షన్ 4, మానవ సమాజంలో దాని ప్రాకార్యాలను బట్టి మాత్రమే నిర్మితిని చూడగలము. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 3 మాత్రమే తప్పండి, మిగతావన్నీ కూడా సరైనవే. 1, 2, 4 సరైనవి, 3వది తప్పు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో మలినోవ్స్కీ ప్రకారము ఏకీకృత అవసరాలను గుర్తించండి. మలినోవ్స్కీ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రకారము ఏకీకృత అవసరాలు అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 4 మాత్రమే. ఏంటవి? మతము, ఇంద్రజాలము, పునరుత్పత్తి. ఇవన్నీ కూడా ఏకీకృత అవసరాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఈయన యొక్క అంటే మలినోవ్స్కీ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రకారము. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో చూద్దాం. ఆప్షన్ బి అనేది తప్పాటండి, బి వదిలేసి మిగతా చూద్దాం. వ్యక్తులు తమ జైవిక లక్షణాలను బట్టి లేదా ఒక సామాజిక సాంస్కృతిక సమూహంలో పుట్టడాన్ని బట్టి పొందే అంతస్తును ఆరోపిత అంతస్తు అంటారు. ఏంటండి? ఒక వ్యక్తులు జైవిక లక్షణాలను బట్టి లేదా సామాజిక సాంస్కృతిక సమూహంలో పుట్టడాన్ని బట్టి పొందే అంతస్తును ఆరోపిత అంటే తదనానుగుణంగా వచ్చింది అని అర్థంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బి అనేది తప్పండి, సి చూద్దాం. సాంప్రదాయక సమాజాలలో అంతస్తు గతిశీలత చాలా ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. ఆప్షన్ డి. ఒక సాంస్కృతిక సమాజంలో పుట్టిన వ్యక్తులు సాంప్రదాయకంగా సమాజము తమ సమూహానికి ఆరోపించిన అంతస్తును స్వీకరించి వాటికి అనుగుణంగా ఉండే పాత్రను నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, బి అనే తప్పు, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, మెహర్ అనేటువంటి పదము ముస్లిం వివాహానికి సంబంధించినది. అయితే ఇది ముస్లిం వివాహ దృష్ట్యా ఏ అంశాన్ని సూచిస్తుంది? మెహర్ అంటే ఏంటండి ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ. ఒకవేళ విడాకులు తీసుకుంటే వధువుకు చెల్లించవలసిన మొత్తాన్ని వివాహ సమయంలోనే నిర్ణయిస్తారు. అంటే వివాహం జరిగేటప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా డైవర్స్ కానీ అవుతుందా అని నిర్ణయించి ఆ సమయంలోనే ఒకవేళ డైవర్స్ అయితే అమ్మాయికి ఇంత పరిహారాన్ని చెల్లించాలి అని ముందే నిర్ణయిస్తారు. దాన్నే మెహర్ అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో శారదా చట్టం 1930 అనున్నది దేనిని ఏర్పాటు చేసింది? శారదా చట్టం అండి దేనికోసం అండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ సి. హిందువులలో వధువరుల కనీస వివాహ వయస్సును నిర్ణయిస్తుంది. ఓకే, కనీస వివాహ వయస్సును నిర్ణయిస్తుందండి శారదా చట్టం 1930. సింపుల్గా చెప్పాలంటే బాల్య వివాహ నిరోధ చట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వైవాహిక సంబంధాల ఫలితంగా ఏర్పడిన బాధ్యతలు, విధులు కలిసి నివసించడం, తల్లిదండ్రులు, వారి సంతానం మధ్య పరస్పర సంబంధాలు అనే వాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం అని నిర్వచించిన వారు ఎవరు? ఓకేనా, వైవాహిక సంబంధాల ఫలితంగా ఏర్పడిన బాధ్యతలు, విధులు, కలిసి నివసించడం, తల్లిదండ్రులు, వారి సంతానం మధ్య ఏర్పడిన పరస్పర సంబంధాన్ని కుటుంబం అన్నారు. ఎవరు మరి? ఆప్షన్ ఏ రాబర్ట్ లూయి అనే వ్యక్తి. ఓకే, రాబర్ట్ లూయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వృష్ట కుటుంబం రూపణలో ఉపయోగపడే అంశం ఏది? ఈ క్రింది వాటిలో వ్యష్ట కుటుంబ రూపణలో ఉపయోగపడే అంశము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ అండి 2 మరియు 4 మాత్రమే. 1 వైవాహిక బంధుత్వము, నెక్స్ట్
రక్త బంధుత్వము, దీన్నే వ్యష్ట కుటుంబ రూపణ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, క్రింది వాటిలో సామాజిక స్థరీకరణ భావనను సరిగ్గా నిర్వహించదగిన దానిని గుర్తించండి. సామాజిక స్థరీకరణ చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ 4 మాత్రమే అండి. ఏంటి? వ్యక్తుల యొక్క మేధో సంపత్తి ఆధారంగా వారి మధ్య ఉండే తేడాలండి. ఓకేనా? సామాజిక స్థరీకరణ భావనను తెలియజేస్తుంది. ఏంటండి? వ్యక్తుల మేధా సంపత్తి ఆధారంగా వారి మధ్య ఉండే తేడాలు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పాశ్చాత్య దేశాలలో ఆరోపించిన అంతస్తు కంటే సంపాదించిన అంతస్తుకు ఎక్కువ ప్రాధాన్యము, గుర్తింపు ఉండడానికి గల కారణాన్ని గుర్తించండి. ఓకేనా? ఆరోపిత అంటే తదనంతరం అంటే వారి యొక్క తల్లిదండ్రులది, తాతలది వచ్చినటువంటి ఆస్తుల కంటే సొంతంగా కష్టార్జితంగా సంపాదించుకున్న దానికే గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, పారిశ్రామిక విప్లవం కొత్త సామాజిక వ్యవస్థకు నాంది పలకడంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆధిపత్య కులం యొక్క లక్షణాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి. డామినెంట్ క్యాస్ట్, సంఖ్యాబలము, ఉన్నత స్థాయి సంస్కారపరమైన అంతస్తు, ఉన్నత ఆర్థిక అంతస్తు, ఉన్నత రాజకీయ అంతస్తు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 2, 3 సరైనవి. సంఖ్యాబలం ఉంటుంది, ఉన్నత స్థాయి సంస్కరణపరమైన అంతస్తు, ఉన్నత ఆర్థిక అంతస్తు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి గల కారణం దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి. అస్పృశ్యులు అంటరాని వారుగా చెప్పుకుంటారండి, పీడితులుగా కూడా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్స్ అండి 3 మాత్రం. ఏంటి? అల్పులం అనేటువంటి భావన, ముందంజ వేయకపోవడానికి గల కారణం అల్పులం అనేటువంటి భావనగా మరి చరిత్రకారులు అయితే చెప్పారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో మొగలో పోలీస్ అంటే సరైన అర్థాన్ని గుర్తించండి. క్రింది వాటిలో మొగలో పోలీస్. ఆన్సర్ ఆప్షన్ సి, నగరీకృతమైన ప్రదేశం ఎక్కువగా ఉన్న నగరం. నగరీకృతమైన ప్రదేశం ఎక్కువగా ఉన్న నగరాన్ని మొగలో పోలీస్ అంటారు. నెక్స్ట్ వన్, నగరాలను ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కారకాల వంటి వివిధ అంశాలను ఆధారంగా వర్గీకరించవచ్చు. మరి ఇవే కాక నివాసప్రదమైన, నెక్స్ట్ ప్రతీకాత్మక, వైవిధ్యభరిత నగరాలు కూడా ఉంటాయి. అయితే జంషెద్పూర్, భిలాయ్ నగరాలకు ఈ క్రింది వాటిలో ఏ రకమైన లక్షణాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్థిక నగరాలండి. ఓకేనా? ఎందుకండి జంషెద్పూర్, భిలాయ్ అంటే ఏంటి? అక్కడ ఇనుము ఉక్కు కర్మాగారాలు ఉంటాయి అక్కడ. సో కాబట్టి పరిశ్రమలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్థిక కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. పారిశ్రామికీకరణ ఫలితమే నాగరీకరణ, వృత్తి వైవిధ్యము నగరాల లక్షణం. ఆప్షన్ 3, నగర జనాభా పెరుగుదలలో గ్రామీణ నగర వలస ప్రధాన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, నగరీకరణ పారిశ్రామికీకరణ ఫలితంగా నగర జనాభా సంక్లిష్టంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 2, 3, 4 సరైనవి. ఓకే, 2, 3, 4 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని నగర జనాభాను ప్రభావితం చేసే అంశాలేంటి? నగర జనాభాను ప్రభావితం చేసే అంశాలు. ఆన్సర్ 3 సరైనవే. జననాల రేటు, మరణాల రేటు, ప్రదేశాలను పునర్వర్గీకరించడము 3 కూడా సరైనవే. నెక్స్ట్ వన్ చూద్దాము. లింగ నిష్పత్తికి సంబంధించి 1991 జనాభా లెక్కలతో పోల్చినట్లయితే 2001 సంవత్సరానికి ఈ క్రింది విధంగా ఉంది లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో. ఆన్సర్ ఆప్షన్ బి, స్త్రీ పురుష భేద నిష్పత్తిలో గల వ్యత్యాసం అనేది కొంతవరకు తగ్గినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిదటండి. ఏంటి మరి చూద్దాం. డి అనేది సరికాదంట. భారతదేశంలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య వసతి, విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉందండి. ఇప్పటికీ కూడా చాలా గ్రామాలలో విద్యుత్ కూడా లేదు. ఓకే, వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి ఏర్పడిన తలసరి ఆదాయము, తలసరి వినియోగం గణనీయంగా పెరగడం లేదు. 2001 సంవత్సరం నాటికి 26.2 మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారు. ప్రపంచంలో త్రాగడానికి, సాగు చేయడానికి లభించే మొత్తం నీటిలో భారతదేశానికి అందుబాటులో ఉంది కేవలము 4% మాత్రమే. నెక్స్ట్ వన్, కుటుంబ నియంత్రణకు సంబంధించి
నూతన జనాభా విధానంలో ఈ క్రింది వాటిలో ఏ ఏ అంశాన్ని లేదా అంశాలను చేర్చారు? కుటుంబ నియంత్రణకు సంబంధించి. ఆన్సర్ ఆప్షన్ అండి 1 మరియు 2 సరైనవి. చూద్దాం. వికేంద్రీకృత భాగస్వామ్య ప్రణాళిక, ఒక్కొక్క రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ప్రత్యుత్పత్తి శిశు ఆరోగ్య వ్యూహాన్ని తయారు చేయడం. 2 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్. 1992-93లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1992-93 ఫలితాల ప్రకారం క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1, 2, 3 అన్నీ సరైనవి. చూద్దాం. 13 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న భారతీయ స్త్రీలలో కేవలం 6% మంది మాత్రమే ఆధునిక గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, 30% మంది దంపతులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. సగటున ఒక దంపతుల జంట సంవత్సరానికి కేవలం 6 కండోమ్లను మాత్రమే వాడుతున్నట్లు అంచనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలోని మైనారిటీ సమూహాల పరిమాణాన్ని మరి పరిణామంలో తగ్గుదలను తీసుకుని ఏర్పరిచిన ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి. ముస్లింలు, తర్వాత క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఎక్కువ నుంచి తక్కువ. ముస్లింలు ఎక్కువ ఉంటారు, తర్వాత క్రైస్తవులు, తర్వాత సిక్కులు, బౌద్ధ మతస్థులు చాలా తక్కువగా ఉంటారు. వారికంటే తక్కువ జైనులు ఉంటారండి ఇంకా. ఓకే. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ఏన్షియంట్ సొసైటీ అని ఇంగ్లీష్లో మరి గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ఎల్హెచ్ మోర్గాన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో పరిణామ సిద్ధాంతకర్తలు సామాజిక పరివర్తనను ఏ విధంగా వర్ణిస్తారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి 1 మాత్రమే. ఏంటి? సామాజిక పరివర్తన అంటే ప్రస్తుత స్థితి కంటే మెరుగైన స్థితిని చేరుకోవడానికి ఉద్దేశించే ప్రగతి. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ మధ్యకాలంలో జరిగింది ఎప్పుడండి? ఆప్షన్ డి 1946 నుంచి 1951. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో పరికల్పన ఉపయోగయోగ్యత కాని దానిని గుర్తించండి. పరికల్పన ఉపయోగయోగ్యత కానిది. ఆన్సర్ ఆప్షన్స్ 2 మాత్రమే కాదండి, మిగతావి సరైనవి. చూద్దాం. పరికల్పన అనుభవ సంబంధమై ఉండాలి, నిష్కర్షలు చేయడానికి అనువుగా ఉండాలి. ఆప్షన్ 3. పరికల్పనకు సైద్ధాంతిక సంగతత్వం ఉండాలి, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పరికల్పనకు తప్పనిసరిగా సంబంధం ఉండాలి. ఓకేనా? సో సి రెండవది తప్పండి, మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్. ఈ క్రింది వాక్యాలలో సరికాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ షెడ్యూల్ పద్ధతి ప్రత్యక్ష సమాచార సేకరణ పద్ధతి, ప్రశ్నావళి పద్ధతి పరోక్ష సమాచార పద్ధతి. షెడ్యూల్ పద్ధతి అక్షరాస్యుల నుంచి సమాచార సేకరణకు ఉపయోగపడుతుంది, కాగా ప్రశ్నావళి నిరక్షరాస్యుల నుంచి సమాచార సేకరణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్. శాంప్లింగ్ ప్రశ్నావళి పద్ధతి ఉపయోగకారి కాదు, కానీ షెడ్యూల్ పద్ధతి శాంప్లింగ్కి అనుకూలమైనదిగా ఉంటుంది. ఆప్షన్ డి గోప్యమైన సమాచారాన్ని షెడ్యూల్ పద్ధతి ద్వారా సేకరించడానికి వీలుండదు, కానీ ప్రశ్నావళి పద్ధతిలో వ్యవహర్త తన మనోగత అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలిపే వీలుంటుంది. ఆప్షన్ బి అనేది తప్పండి, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2 అండి. సో అదేవిధంగా నెక్స్ట్ మనము 1 by 1 అయితే అన్నీ కూడా చూసేద్దాము. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.